అచ్చం మంత్రి నారా లోకేష్ గారు చెప్పినట్టుగానే ఈ రాష్ట్రంలో వ్యవస్థ నడుస్తూ ఉన్నట్టుగా ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తప్పు చేసినా నేరం చేసినా సరే వాళ్ళకు వాళ్ళు సరిదిద్దుకుంటారు. కేసులు పెడితే మాత్రం సహించేది లేదు. నారా లోకేష్ ఊరుకోరు అంటూ స్వయంగా నారా లోకేష్ గారు ఇదివరకే పోలీసులకు హెచ్చరిక కూడా జారీ చేశారు. నారా లోకేష్ గారే చెప్పారు, మనం తప్పు చేసినా సరే పోలీసులు కేసు పెట్టరు, కేసు పెట్టడానికి వీలు లేదు, కాబట్టి మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అమాయకంగా భావిస్తున్నట్టుగా ఉంది. ఈ రోజు అధికారం ఉంది కాబట్టి నారా లోకేష్ చెప్పారు కాబట్టి పోలీసులు కేసులు పెట్టకపోవచ్చు. కానీ రేపు ప్రొద్దున ప్రభుత్వాలు మారితే పరిస్థితి ఏంటి? కార్యకర్తల్లో విశ్వాసం పొందేందుకు మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారు మీరు తప్పులు చేసినా నేరాలు చేసినా సరే వెనుకేసుకు రావడానికి నేనున్నాను అని సిగ్నల్ ఇస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ పని చేయగలుగుతున్నారు. కానీ ఈ రోజు నారా లోకేష్ ఉన్నారు, పోలీసులు కేసు పెట్టరన్న ధీమాతో వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద ఇష్టానుసారం గ్రామాల్లో దాడులు చేస్తే రేపు రొద్దున ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటి అన్నది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆలోచించుకోవాలి. నారా లోకేష్ చాలా చెప్తారు, నారా లోకేష్ గారు చెప్పేశారు కాబట్టి మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటే ఈ 3 ఏళ్ళే చెల్లుబాటు అవుతుంది. ప్రభుత్వం మారినప్పుడు మీకు ఎదురయ్యే ఇబ్బందులకి నారా లోకేష్ గారు అండగా వచ్చే ప్రసక్తే ఉండదు. నారా లోకేష్ గారు హైదరాబాద్ లోనే ఎక్కడో ఉంటారు. పైగా జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఒక విధంగా ఏదో కొత్తగా మార్చేయాలి రాజకీయాన్నంతా అన్నట్టుగా, కక్షలు కార్పణ్యాలు ఉండకూడదు అన్నట్టుగా సొంత పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని కంట్రోల్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులకి అవసరం ఉన్న చోట గన్మ్యాన్లను పెంచుతూ పరిపాలన చేశారు. కానీ ఆ మంచితనాన్ని చూసి ఇక వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చినా సరే గత 5 ఏళ్ల లాగే ఉంటుందని ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అనుకుంటే అది అమాయకత్వమే అవుతుంది. ఈ 2 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద జరుగుతున్న దాడులు, పెడుతున్న కేసులు చూసిన తర్వాత రేపు ప్రొద్దున గత 5 ఏళ్లలాగే వైసీపీ ప్రభుత్వం సానుకూలంగా సామరస్యంగా ఒక సాధుజీవిలా ఉంటుంది అనుకుంటే అమాయకత్వం. రేపు అన్నది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి నాయకులు కావచ్చు, నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో తనకు విపరీతమైన క్రేజ్ నమ్మకం తెచ్చుకోవడానికి ఇలాంటి ప్రకటనలు ఇవ్వచ్చు, కానీ జాగ్రత్త పడాల్సింది తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు కార్యకర్తలే. కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు ద్వారా ఈ రాష్ట్రంలో చట్టం పూర్తిగా ఏకపక్షంగానే పనిచేస్తోంది. ఏ పార్టీ నాయకుడైనా సరే తన కార్యకర్తలు ప్రాణాపాయ స్థితిలో ఉంటే వారిని రక్షించడం కోసం వెళ్లడం కూడా నేరమే అని పరోక్షంగా పోలీసులు చెప్తూ ఉన్నారు. చిప్పగిరి మండలం సంఘాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గిరి యాక్టివ్ గా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా రోజులుగా అతడి మీద కోపంగా ఉన్నారు. నిన్న శనివారం మధ్యాహ్నం పదే ఫోన్ చేసి బెదిరించడం మొదలు పెట్టారు. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు బెదిరించినప్పటికీ కూడా ఫోన్లో అతడు మాట వినకపోవడంతో, లెక్క చేయకపోవడంతో రాత్రి 7:30 సమయంలో డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాదాపు 30 మంది గిరి ఇంటి మీదకి వెళ్లి దాడి చేశారు. ఆ సమయంలో గ్రామస్తులు అడ్డుకోవడంతో వెళ్ళిపోతూ ఇంతటితో అయిపోలేదు, నిన్ను తప్పనిసరిగా చంపేస్తాం ఈ రోజే అంటూ బెదిరించి మరీ వెళ్లారు. దాంతో భయపడిపోయిన వైసీపీ కార్యకర్త గిరి వెంటనే వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షకు ఫోన్ చేశారు. ఈ రోజే తమను చంపేస్తామంటున్నారు, మీరే నన్ను కాపాడాలి రండి అని కోరడంతో తన కార్యకర్తను కాపాడుకోవడం కోసం ఎమ్మెల్యే విరూపాక్ష కొందరు అనుచరులతో కలిసి ఆ గ్రామానికి వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు నువ్వు ఎలాంటి తప్పు చేయకపోయినప్పటికీ కూడా నీ మీద ఎందుకు దాడి చేస్తున్నారు, పద నేను రాజీ చేస్తాను, మాట్లాడతాను నేను అని ఎమ్మెల్యే పిలుచుకెళ్తున్న సమయంలోనే అప్పటికే ఎమ్మెల్యే గ్రామంలోనికి వచ్చారని తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మిద్దెల మీదకి ఎక్కి రాళ్లు రువడం మొదలు పెట్టారు ఎమ్మెల్యే మీద, ఎమ్మెల్యే అనుచరుల మీద. ఈ రాళ్ల దాడిలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరామ్ చెయ్యి కూడా విరిగిపోయింది. ఈ రాళ్ల దాడిని ఊహించని వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే అక్కడి నుంచి రాత్రి కావడంతో వెనక్కి వచ్చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే తన ఇంటికి వెళ్ళిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఎమ్మెల్యే గ్రామానికి వచ్చి వెళ్ళిపోయారని తెలుసుకున్న పోలీసులు మరి తెలుగుదేశం పార్టీ నేతలు ఒత్తిడి చేశారో ఏమో కానీ చిప్పగిరిలోని ఎమ్మెల్యే ఇంటికి అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల 45 నిమిషాలకి ఒక్కసారిగా దాదాపు 50 మంది పోలీసులు వెళ్లి ఇంటి మీద దాడి చేశారు. స్వయంగా పోలీసులే పెద్ద రాడ్లు తీసుకొని వచ్చి ఎమ్మెల్యే ఇంటి తలుపుల్ని పగలగొట్టి బలవంతంగా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్లి ఎమ్మెల్యే చొక్కాని చించేసి మరి కుటుంబ సభ్యుల్ని తోసేసి మరి ఎమ్మెల్యే కుమారుడిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అయితే తాము ఇలా బలవంతంగా రాడ్ల సాయంతో తలుపులు పగలగొట్టడం, ఆ దౌర్జన్యం అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో వెళ్తూ పోలీసులు ఎమ్మెల్యే నివాసానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ని కూడా ఎత్తుకెళ్లారు, సీసీ కెమెరాల్ని ధ్వంసం చేశారు. అంటే క్లియర్ గా తాము దాడి చేశాం, తెలిసిపోతుంది, చట్టవిరుద్ధంగా మేము వ్యవహరించామని అప్పటికే గమనించిన పోలీసులు సీసీ ఫుటేజ్ కూడా తీసుకొని వెళ్ళిపోయారు. తొలుత వైసీపీ కార్యకర్త గిరి మీద దాడి చేసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఆ గ్రామానికి వెళ్తే ఎమ్మెల్యే మీద కూడా రాళ్ల దాడి చేసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఆ రాళ్ల దాడిని ఊహించిన ఎమ్మెల్యే ఆ దాడి నుంచి తప్పించుకొని తన ఇంటికి తాను వెళ్ళిపోతే
ఏకంగా అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల 45 నిమిషాలకు పోలీసులు వెళ్లి ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసి తలుపులు పగలగొట్టి సీసీ కెమెరాలన్నీ నాశనం చేసి ఎమ్మెల్యేని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం ద్వారా ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు అంటే ఏ వైసీపీ కార్యకర్త అన్న ప్రాణాపాయ స్థితిలో ఉంటే తనని రక్షించుకోవడానికి బాధ్యత గల ఒక ఎమ్మెల్యే స్పందించడం కూడా తప్ప. అప్పటికే పలుమార్లు పోలీసులకి ఫోన్ చేసినా కూడా స్పందించలేదని కూడా వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అంటే పోలీసులు స్పందించరు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తూ ఉంటే వాళ్ళని రక్షించుకోవడానికి నాయకులుగా వైసీపీ నాయకులు వెళ్తే తిరిగి వాళ్ళ మీదే, వాళ్ళ ఇంటి మీదే పోలీసులే దాడులు చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లే పరిస్థితి. ఎమ్మెల్యే మీద, ఆయన అనుచరుల మీద, కుమారుడి మీద మొత్తం 15 మంది మీద హత్యాయత్నం కేసులు పెట్టారు, అట్రాసిటీ కేసులు పెట్టారు. అంటే ఏ ఘటన జరిగినా సరే, నేరం ఎవరిదైనా, తప్పు ఎవరిదైనా సరే కేసులు మాత్రం వైసీపీ వాళ్ళ మీదే పెట్టాలి. ఆ పెట్టే కేసులు కూడా చాలా కఠినంగా పెట్టాలి అని ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు పూర్తిగా దిశానిర్దేశం చేసేసిందా? జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా పోలీసులే కవ్విస్తూ ఉన్నారు. అడ్డుకోవద్దండి పోలీసులతో గట్టిగా వైసీపీ నాయకులు మాట్లాడితే ప్రతిఘటిస్తే పోలీసుల మీద దాడి చేశారు, దౌర్జన్యం చేశారని మళ్ళా కేసులు పెట్టే పరిస్థితి. మన శ్రీకాకుళంకి జగన్మోహన్ రెడ్డి వెళ్లిన సమయంలో ఒక మహిళా ఎస్ఐ జనంలో ఇబ్బంది పడుతూ ఉంటే వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఆల్రెడీ ఆ ఎస్ఐ గారికి బాగా పరిచయం ఉన్న వ్యక్తి, మీకు ఆరోగ్యం బాగలేదు మేడం, మీరు పక్కకి వెళ్ళండి అని చెప్పి చుట్టూ చేతులు పట్టుకొని తీసుకెళ్తూ ఉంటే దాన్ని కూడా ఆమె మీద దాడి చేసేసారని చెప్పి నిజానికి ఆ మహిళా ఎస్ఐ ఒప్పుకోకపోయినప్పటికీ కూడా బలవంతం చేసి మరి ఆమెతో అతని మీద చాలా కఠినమైన సెక్షన్ల కింద కేసులు పెట్టించారు. ఏ ఘటన జరిగినా సరే వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళందరినీ ఒక క్రిమినల్స్ లా చిత్రీకరించాలన్న ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే విరూపాక్షని అరెస్ట్ చేశారు. ఒకవేళ ఆయనకు బెయిల్ రాకపోతే జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్తే మళ్ళీ ఇలాంటి ఆంక్షలు పెట్టడం, పోలీసులు ప్రతిఘటించడం, అడ్డుకుంటే పోలీసుల్ని వైసీపీ నాయకులు నిలదీస్తే మళ్ళా వాళ్ళ మీద ఆ పోలీసుల్ని అడ్డుకున్నారంటూ మళ్ళీ ఇంకో 100 మంది మీద కేసులు పెట్టడం. ఇదే పనితో రాష్ట్ర ప్రభుత్వం రన్ అవుతున్నట్టుగా ఉంది. లేకుంటే ఒక కార్యకర్త నన్ను చంపేస్తారు సార్, మీరు రండి సార్ అని పిలిస్తే ఎమ్మెల్యే రాత్రి సమయంలో వెళ్తే మళ్ళీ అక్కడ ఎమ్మెల్యే బృందం మీద కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేస్తే ఆ ఎమ్మెల్యే ఎలా ఒక ప్రాణంతో బయటపడి సొంత ఇంటికి వచ్చేస్తే మళ్ళా ఆ ఇంటికి వెళ్ళి మరి పోలీసులే రాడ్ల సాయంతో తలుపులు పగలగొట్టి సీసీ కెమెరాలని ధ్వంసం చేసి ఎమ్మెల్యేని అరెస్ట్ చేసి తీసుకెళ్లారంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు? అంత సవ్యంగా చట్ట ప్రకారం చేసి ఉంటే కనీసం సీసీ కెమెరా హార్డ్ డిస్క్ ని ఎందుకు ఎత్తుకెళ్ళాలి?